UNS మేం ఫేమస్. నా స్టైల్లో నేను సాంబార్ పెడుతూ నా గురించి మీకెవ్వరికి తెలియని కొత్త కొత్త విషయాలన్నీ మీకు చెప్తాను. కుక్కర్ వాడకుండా సాంబార్ పెడతా. హలో ప్రేక్షకులు చూడండి, కుక్కర్ వాడకుండా సాంబార్ అట. మా అమ్మగారి పేరు శకుంతల. సేమ్ నీళ్ళ అక్క సేమ్ నిజంగా. మా అమ్మ పౌరాణిక ఆర్టిస్ట్. ఇదిగో మా అమ్మ శశిరేఖ వేషంలో. సినిమాల్లో హీరోయిన్ లాగా ఉన్నారక్క. అంటే మీరు అడగంగానే నేను అన్ని చెప్పుకున్నాను. మేము అడిగామండి, మీరెందుకు చెప్పారండి? అంటే నేనే వెర్రి పుష్పన్న. ఏంటి తీసారంట? ఇక్కడే ఉన్నారే. తీసింది మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే ఈ తోట చిలకమ్మ మీ కోసం ఎదురే చూసే. హలో, అది ఓల్డ్ సాంగ్స్ ఇంకా అక్కడే ఉంటాయి. ఎలాగా స్వర్ణ, నువ్వు అందుకోరా. ఐఎమ్ గుడ్. జాన్ చెట్టు కాస్తాయి జాంకాయలో, జాంకాయలో చెట్టు కాస్తాయి చింతకాయలో, చింతకాయలో ఇది లొల్లండి. ఇది యో 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 UNS మేం ఫేమస్. హలో, మేము ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? చెప్తాను వినండి. మన ఉషారాణి గారి ఇంటికి వచ్చేసాం. మరి ఆవిడ జాన్ చెట్టు చూపించారు. సో మరి హౌస్ కూడా చూసేద్దామా? ఏవి రైమింగ్ సార్? ఏం చూసినా గుర్తు పెట్టుకోండి. అక్కింటికి వచ్చాము అంటే తిన్నామా, తెల్లారిందా, తొంగున్నామా, దీనికైతే వచ్చాను. ఇది ఉంటే చాలండి. నీకోసం లడ్డూలు, లడ్డు చకోడీలు, అక్క చకోడీలు నాకేనే రెడీగా పెట్టాను. నీ తిండి గురించి నువ్వు అసలు డౌటే పడద్దు. అసలు సమస్య లేదు. వచ్చాము అంటే అది అంతే. శాంతంగా అక్కింటికి వాళ్ళు చేస్తుంటారు, మనం చూస్తుంటాము. వాళ్ళు కానిస్తుంటారు లేండి. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషము సుమండి. చెప్పుడు మాట్లాడు. రెడీగా ఉన్నాం కాబట్టి షాపింగ్ వెళ్ళిపోదామండి. షాపింగ్ అంటే ఇప్పుడే కదా మా ఇంటికి వచ్చారు, కాస్త భోజనం చేసి వెళ్ళండి. అబ్బా, భోజనాలు పెట్టుకోండి. అదిగో లొల్లి చేసాం కదా వీళ్ళ ఇంట్లో, వద్దు వెళ్ళిపోదాం షాపింగ్ కి. నేను అక్కింటికి వచ్చాను ఏంటండి, చుట్టాల ఇంటికి వస్తే పని చేస్తాం, ఎక్కడికి వెళ్తే పని చేస్తాం. అక్కింటికి వస్తే ఎట్లుండదు, బిందాసుకుని వచ్చి వాళ్ళే అన్నీ ఆన్ చేసుకోండి. నేనైతే దీనికే వాళ్ళ ఇష్టం వాళ్ళది. అదే నేను బౌన్సర్లు పెట్టాను మీరు అనుకుంటున్నారు కదా. కాదు, వీడు నా కొడుకు, వాడు నా అల్లుడు, మా తమ్ముడు కొడుకు. కొడుకు కోటేశ్వరరావు. మేము ఎక్కడ చూడాలరా? నా కొడుకు కూడా అంతే, సేమ్ 6'2". నిలబడ మాకు పక్కన, దూరం జరుగు. 6'3" వాడు. మా వాడు చరణ్, మా అల్లుడు ఠాగూర్. హాయ్ ఠాగూర్. హలో ఠాగూర్. వాడికి ఠాగూర్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఠాగూర్ సినిమా రిలీజ్ అయినప్పుడు మా తమ్ముడు చిరంజీవి ఫ్యాన్ అన్నమాట. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో వాడికి ఠాగూర్ అని పేరు పెట్టాడు. మేము ఒక మెగాస్టార్ పక్కన ఇంకొక స్టార్, మెగాస్టార్ ఫ్యాన్, మొత్తం దాయి దామని అంతా. సూపర్. సరే చకుడి లేండి. ఇదిగోని తిండి తగలయ్యా, తిండి పిచ్చి. ఇదిగో నీకోసం చకోడి. చూడండి, హంసతూలిక తలపం మీద పవలించిన విష్ణుమూర్తిలకు పోజు పెట్టి. అక్కిల్ అంటే ఇంతే ఉండాలి. సరే, రింగ్ నెట్టుకోవచ్చు. చెకోడి ఇలా చెకోడీలు తినుకుంటూ ఎప్పుడు వెళ్దాం షాపింగ్ కి? హలో, షాపింగ్ ముందు వెళ్ళిపోవాలి మనం. ఇంకేండి, మనం భోజనం చేసి బయటకు వెళ్దాం. చేయండి అదేంటి చేయండి. అమ్మ తల్లి, మన మైసూర్లో ఇలాగా ఈవిడతో మనం పెట్టుకుంటే అదేమవుతుందో. నువ్వు నాకు కూరగాయలు కటింగ్ చేసి హెల్ప్ చేయి, నేను చఫ్ చేత ఓన్లీ లాస్ట్.
రా. కొత్తిమీర, ఈ మాట అన్నావు ఉప్పు. చూసావా? దీనికన్నా నేను లేచి నీకు హెల్ప్ చేయాలనిపిస్తుంది. తీరిందా? ఆ. అమ్మయ్య, నేనైతే నాకు నా వంట వద్దంటున్నారు, నన్ను ఏం చెయ్యొద్దు అంటున్నారు. నేనైతే ప్రశాంతంగా కూర్చుంటాను. హెల్పింగ్ హ్యాండ్ కావాలన్నా. ఆ లాస్ట్ ఏమండి చెఫ్ అంటే ఏంటో తెలుసా? చేయించేవాడు. అవును, నేను పైన అదే. అలా 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 కారాలు ఉప్పు ఉప్పింది. పో. సరే ఇగో మీకోసం సాంబారు చేద్దామని ఇదో కూరగాయలన్నీ తీసుకొచ్చాను. అలాగే వంకాయ కర్రీ కూడా చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి మీరు. ఉషా గారు, సరే అలాగే వచ్చాం కాబట్టి మళ్ళీ మీరు ఫుడ్ చెయ్యాలి, ఇంకా వంట తయారు చేయడానికి టైం పడుతుంది కాబట్టి మీ గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. నా గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే, నా స్టైల్లో నేను సాంబార్ పెడుతూ నా గురించి మీకెవ్వరికి తెలియని కొత్త కొత్త విషయాలన్నీ మీకు చెప్తాను. అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టే సాంబారు నా స్టైల్లో. తొందరగా సాంబార్ ఎలా పెట్టాలి, కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించడం కాదు, నార్మల్గా. టైటిల్ భలే ఉందే. అంటే రేపటికి అవుతుందేమో. అక్క ఏంటి నార్మల్ గా అంటే స్టోరీ కుక్కర్ లోనే తెలుసు నిజంగా. అంటే కుక్కర్లు వాడకుండా అక్క సాంబార్ పెడుతుందట. కుక్కర్ వాడకుండా సాంబార్ పెడతా. హలో ప్రేక్షకులు చూడండి, కుక్కర్ వాడకుండా సాంబార్ అట. మరి నేనైతే పక్కాగా చెప్తా, 2 రోజుల్లో తిన్నామా, ఈ రోజు తిన్నామా, ఎన్ని గంటల్లో తిన్నామా అని కూడా చెప్తా. నేనైతే గిన్నె పెట్టకుండా కూర వండుతా. అబ్బా, నువ్వు చేస్తావురా, నువ్వు చేసేదాన్ని. సో రండి తెలిసేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? ఏం చేస్తున్నారు? ఇది సూపర్వైజర్ తప్ప ఏం చేయదు, ఓన్లీ కటింగ్ అన్నారు. దట్టు నాకు కూరగాయలు కట్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఓన్లీ వంకాయ అంట. వంకాయని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆహా ఏమి రుచి, తినరామై మరచి తాజా కూరలను రాజా వంకాయ. నా చెక్కుడుల మీద చేసినోడిని నాకు బాధ్యత చెప్పింది ఉష. ఏంటి? ఏ బాధ్యత? సరిగ్గా పోస్తుందా, కరెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా నువ్వు సర్వే చేయమని చెప్పి కదా. అంతే అంతే. అంతేగాని మిమ్మల్ని ఇద్దరిని గొడవ పడవలేదు. తిరుగు వెనక 4 తిరుగుళ్ళు. అవును, ఏంటి నన్ను ఏదో ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. అదంతా ఆమెనే కనుక్కో, నాకు అనవసరం. మీరు వస్తే మరి మీరు కూర్చుంటే మేము మాట్లాడతాం. ఓకే, కూర్చోండి, మీ వచ్చేసి ఆసనంలోకి రండి. మరి నాకు నిజంగా ఈ వంకాయలు ఈ కూరగాయలు అన్ని చూస్తుంటేనే ఉషక భలే అన్ని. ఇప్పుడు ఎంత పిల్లలు అయితే ఏం కూరగాయలు తింటలేదబ్బా. అవునబ్బా, అందుకని మనం ఈ సాంబార్ రూపంలో వాళ్ళకి అన్ని కూరగాయలు అలవాటు చేసేసేయాలి. కనీసం ఆ కూరగాయల్లో ఉన్న రసం అన్న వాళ్ళకి చేరుతుంది. వాళ్ళకి చేరుతుంది. అది నా కాన్సెప్ట్, ఒక ఆనందం. ఇప్పుడు ఇదేంటి, ఇది ఎట్లా కట్ చేయమంటావు? నిలువు పెద్ద ముక్కలు, పెద్దగా నిలువు పెద్ద ముక్కలే, ముక్కలు. సాంబార్ ముక్కలాగేనా? సాంబార్ అంటే ముక్కలు. ఉషక్క సాంబార్ కాబట్టి మనకి తెలియదు ఉషక్క ఎట్లా కట్ వాళ్ళ చేస్తే. ఇష్టం. అందులోను కుక్కర్ పెట్టకుండా చేసే సాంబార్ రోటి ఇది ఏదో ఇది మాత్రం బాగా తెలుసు దానికి. ఏం గిన్నె పెట్టకుండా వంట చేయడం అనేది కదా, అదే చెప్తుంది మీకు. ఇది తెలుసుకోవాల్సిందే. బెల్లం ముక్కేస్తారా? ఆ, ఇప్పుడే వెళ్ళిపోతా. బెల్లం ముక్కేస్తారు, ఇంగవా కూడా వేస్తారు. మరి ఇంకో నీకు ఇంగవా బెల్లం ఉంటే చాలు కదా. బెల్లం ముక్క తెల్లే అన్నట్టు. అది హాయ్, హలో, నమస్తే. మేము మీ యుఎన్ఎస్ ఫేమస్. సో తన అందమైన గాత్రంతో మరి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేసేసి, అంతెందుకండి అసలు డాన్స్ రాని వాళ్ళతో కూడా నాగస్వరంలాగా అలా 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 ఊగించేసి ఆవిడ యొక్క పాటతో మంత్రముగ్ధులు చేయడమే కాకుండా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానులు పొంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? మరి అంతెందుకండి ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? తన యొక్క సేవలతో ఎంతో మందికి సేవలు కూడా చేసి మంచి మనస్తత్వంతో పాటు ఒకరికి పెట్టే గుణం ఉన్న, అంటే మాకు మేము చెప్పుకుంటే డప్పు అనుకుంటారు కానీ కాదు, ఇదంతా నేను నిజంగానే మీకు అందరికీ తెలియాలని నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి. ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి. మన ఉషా గారి గురించి, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు
ఈ యొక్క టీవీ రంగంలోకి ఎలా వచ్చారు? ఫీల్డ్ కి ఎలా వచ్చారు? ఈ ఫీల్డ్ కి ఎలా వచ్చారు? అంతకు ముందు ఏం ఏం చేశారు చేశారు? అది కావాలి మాకు. కావాలి. మరి మీ ప్రేక్షకులందరికీ కూడా మేమేం చేస్తాం, అసలు మేము ఎక్కడి నుంచి వచ్చాం అని తెలుసుకోవాలని మీకు ఉందనుకోండి. హలో, మీ తరపునే నేను అడుగుతున్నా. మీకేమన్నా కావాలి ఆన్సర్స్ అనుకుంటే, మీరు కూడా క్వశ్చన్స్ వేయాలనుకుంటే మీరు కూడా వేయండి, Comments రూపంలో కామెంట్స్ చెప్పండి. చెప్పండి. సాంబార్ పెట్టడమే కాదు, సాంబార్ తో పాటు పాప ఇంటర్వ్యూ కూడా తీసుకోవడానికి వచ్చా. అనసూయ, కేర్ ఆఫ్ అనసూయ ఎక్కడి నుంచి వచ్చింది అన్న సంగతి తెలుసుకోవడానికి, కేర్ ఆఫ్ విషయాలు తెలుసుకోవడానికి. హాయ్ ఉషా గారు. ఎన్టీవీ నుంచి పిలుస్తున్నావు. మా యాంకర్ వచ్చారు. తగులుకుంటా. ఉషా గారు చెప్పండి ఇప్పుడు మీ గురించి మీరు. ఇది ఎలా ఉందంటే నన్ను పొగడ్డానికి మిమ్మల్ని పిలిచినట్టుంది. ఏం కాదు, ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. తెలియాలి. చెప్పు, కమాన్ స్పీక్ అవుట్. ఓకే, నా గురించి నేను ఇప్పటి వరకు ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. నా గురించి అసలు ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా క్యూరియాసిటీ ఉంది మన ఆడియన్స్ లో ఇది కూడా. ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇదే ఫస్ట్. నేను భీమవరంలో పుట్టా. భీమవరం బుల్లోడ పాలు కావాల, మురిపాలు కావదండి. భీమవరం వాళ్ళంటే అనసూయక్క. ఏ భీమవరం అంటే ఏంటి? భీమవరంలో కోడి పందాలు, కోడి పందాలు, మరి పూతరేకులు, రేకులు, మరి నాన్ వెజ్ లో భీమవరానికి భీమవరమే సాట్ అండి. ఇంకా కోడి పందాలు అన్ని మామూలుగా ఉండవు. చెప్పు. అక్కడే నేను ఝాన్సీ లక్ష్మీబాయి గర్ల్స్ హై స్కూల్లో 10th దాకా చదువుకున్నాను. సూపర్. మీకు అంతకంటే ముందు మా అమ్మగారిని పరిచయం చేస్తా. ఓకే. అమ్మ ఇలా వచ్చాయి. మా అమ్మగారు, మా అమ్మగారి పేరు శకుంతల. సేమ్ నీల అక్క సేమ్ నిజంగా. మా అమ్మ పౌరాణిక ఆర్టిస్ట్. కనిపిస్తోంది అలాగా. మైథాలజీ కనిపిస్తోంది. మైథలాజికల్ అన్నమాట. అంటే మీ ఫ్యామిలీలోనే ఆర్టిస్ట్ ఉన్నారు. బ్లడ్ ఇక్కడి నుంచి వచ్చింది బ్లడ్. అదండి. ఎక్కడి నుంచి వచ్చిందా ఈ వీడియోలో ఈ కళాత్మకం అనుకున్నాను. సో అమ్మ ఇదిగో మా అమ్మ శశిరేఖ వేషంలో సినిమాల్లో హీరోయిన్ లాగా ఉన్నారక్క. నిజం. అంజలీదేవి, ఆ, కాంచన, ఆ, సరోజ గారు. మా అమ్మగారిని చూసి అందరూ అంజలి దేవిలో ఉన్నారని కదా. ఈ ఈ ఫోటోకున్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే నేను పుట్టింది ఇప్పుడే. నేను పుట్టినప్పుడు మా అమ్మ ఫోటో. నేను 21వ రోజు బిడ్డనప్పుడు. Nice. చాలా బాగుంది. చాలా అంటే చాలా. అది నాకు చాలా ఇష్టమైన ఫోటో. అలా ఇది నా బాగుంది. బెడ్రూమ్ లో ఉంటుంది ఎప్పుడు. అమ్మ అంతే. చూసుకుంటూ ఉంటాను. అంతే, అమ్మ ఆశీర్వాదం లేనిది ఏది లేదక్క. 100% అది. 10th క్లాస్ తెలుగు మీడియం ఝాన్సీ లక్ష్మీబాయి గర్ల్స్ హై స్కూల్లో పూర్తి చేసిన అనంతరం సినిమా కష్టాలు వచ్చినాయి మా ఇంట్లోకి. ఏమండి చదవలేదా మీరు? చదవలేదండి. ఎక్కడ మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యత అంతా నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఇంటికి పెద్దదానివా? ఇంటికి నేనే పెద్ద. ఎంతమంది మీరు? నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. నా తర్వాత ఒక తమ్ముడు, తర్వాత చెల్లి, తర్వాత లాస్ట్ తమ్ముడు. అది ఇంకా ఇంటికి పెద్దదాని నువ్వే కాబట్టి ఇంటి బాధ్యత, ఇంటి బాధ్యతలన్నీ నా భుజస్కంధాలపై వేసుకుని నేనేమనుకునేదాన్ని అంటే ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. పొద్దున్నే లేచి కల్లాపు జల్లేసి నుదుటినంత కొక్కు పెట్టేసుకొని తల్లిండా పువ్వులు పెట్టేసుకొని కాఫీ కాసేసి వేడివేడిగా భర్తకి ఉత్తమ కోడళ్ళు అయిపోవాలి. అత్త మామూలు సేవలు చేసేసుకోవాలి. అది ఒక పెద్ద డ్రీమ్ ఉండేది నాకు. అట్లా డ్రీమ్ ఉండి నాకు ఎలాంటి మొగుడు వస్తాడో సూపర్. ఓకే డన్. ఎవరైనా డాక్టర్ అవుదా అనుకున్నా, యాక్టర్ అంటే దాని మెచ్యూరిటీ లెవెల్ అప్పటికి ఆ వయసుకి అలా ఉంది. అలా ఉంది. అప్పుడు మా అమ్మగారు అంటే చిన్నగా, అంటే మా అమ్మగారు ఏమో మైథలాజికల్, నేను సోషల్ నాటకాలు. అంటే నాకు పౌరాణికం చేసే అంత స్థాయి లేదు. అలా ఇది ఉండాలి. అది పౌరాణికం చేయాలి అంటే మామూలు మాట కాదు, మామూలు విషయం కాదు. థియేటర్స్ అలాగే సోషల్ నాటకాలతోటి అరంగేట్రం చేశాను. సూపర్. అలాగే గుంటూరు, విజయవాడ, ఒంగోలు, ఈ మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 500-700 నాటకాలు
5-6 సంవత్సరాలు సూపర్ సూపర్ రియల్లీ సూపర్. సూపర్. నాటకాలు ఆడాను. నాటకాలు ఆడేటప్పుడే ఒక డైరెక్టర్ గారు, అమ్మ నీ ఫీచర్స్ చాలా బాగున్నాయి, మీరు హైదరాబాద్ వెళ్ళి సీరియల్స్ లో ట్రై చేయండి వావ్. అని చెప్పి చెప్పారు. అప్పుడు మా వారు నేను కలిసి హైదరాబాద్ రావడం జరిగింది. సూపర్. అది హైదరాబాద్ రావడంతో ఎట్లా ఇట్లా చూడంగానే మనకు అవకాశాలు వచ్చేస్తాయి. వస్తాయా? రావు కదా. రవీంద్ర భారతిలో మాకు వాళ్ళే చెప్పారనమాట, మీరు రవీంద్ర భారతి దగ్గరికి వెళ్ళండి, అక్కడ పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి, సీరియల్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా ప్రయత్నాలు చేయండి అన్నారు. అప్పట్లో మనకి ఫోన్లు కూడా లేవు, ఫోన్ లేదు. అవును. దీన్ని ఫీల్ చేయాలా నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. టమాటర్ ఫీల్ అవదా? ఇంటర్వ్యూ తీసుకో. ఇంటర్వ్యూ. ఓకే. మీరు లాస్ట్ లో చెప్పాను కదా, అంతే. ఉప్పు కారం చల్లు. ఓకే. అది కూడా మేము ఇచ్చినంతే. అయితే అలా రవీంద్ర భారతి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మనకి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇది దాదాపు 5 నందులు వచ్చినాయి ఆ నాటకానికి, శ్రీకృష్ణ తులాభారం. అందులో చెలికత్తి వేషం వేశాను నేను. అలా ఫస్ట్ నాటకం ఇక్కడ కూడా పౌరాణిక నాటకం అలా వేసినప్పుడు అందరూ మనం ఇది శ్రీకాంత్ ప్రొడక్షన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చారు. వస్తే అప్పుడు నేను వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం జరిగింది. అలాగా ఫస్ట్ సీరియల్ నాది ఆత్మీయులు. ఆత్మీయులో హీరో ఈటీవీ కాదు, DD8 లో ఆత్మీయులు, అలాగే సంసారం సాగరం. ఆత్మీయులు అయితే విన్నా. ఆత్మీయులు విన్నావు కదా, బచ్చి హూ అది అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు డీడీ అంటే ఏంటి? చిత్రలహరి అనగానే ఇట్లా కూర్చోవాలి. ఓ 2 సీరియల్ రాగానే హీరోకి శ్రీచరణ్ గారు ఉన్నారు కదా, హీరోకి చెల్లెలు. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు నువ్వు అనుకున్నావా ఫస్ట్ డీడీలో పిలిచారు మరి ఏంటి? నేను ఇప్పుడు దాకా నాటకాలు అయిపోయింది, నేను ఇప్పుడు ఒక మినీ టీవీలో నేను కనిపిస్తా, అమ్మో నేను ఎలా చేయాలి? టెన్షన్ పడ్డావా ఫస్ట్ డే రోజు? ఫస్ట్ టెన్షన్ పడ్డావా? టెన్షన్ పడ్డాను. మనకి సన్నీ గారని జోగి బ్రదర్స్ వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఓకే. ఆయన చాలా చక్కగా నాకు ఇలా కదమ్మా అలా అలా అని చెప్పారు. త్వరగానే అలవాటు అయిపోయింది. ఫస్ట్ టేక్ ఎన్ని టేకులు తీసుకున్నావురా అప్పట్లో? మరి తీసుకోలేను నేను, చెప్పంగానే చేసేసా. నాటకాలు అలవాటు ఉంది కదా మాకు, పోర్షన్ మైండ్ లో గుర్తుంటది కదా, ప్రాంప్టింగ్ చదివేటప్పుడే డైలాగ్ గుర్తుండేది. ఒక సింగిల్ టేక్ లో చేసేసేదాన్ని, ఏదైనా సింగిల్ టేక్ లో చేసేదాన్ని. బాగా చేస్తుంది ఇవిడెవరో అనుకుంటూ తర్వాత నన్ను అలా పిలవడం జరిగింది. అలా నీ ప్రయాణం కొనసాగిస్తూ ఇప్పటిదాకా కార్తీక దీపంలాగా వెళ్తున్నావు, అంతేనా? అంతే. అమ్మ నుంచి అంటే నటన వచ్చింది. మరి పాటలు ఎవరైనా గురువు గారి దగ్గర నేర్చుకున్నావా? నేను ఎక్కడ కర్ణాటక సంగీతమా? సరే, నేను ఎలా పాటలు నేర్చుకున్నానది మీకు చెప్తాను. ఈ లోపల మన సాంబార్ ఆగిపోతుంది, సాంబార్ స్టార్ట్ చేద్దాం. ఇదిగో నేను చేసే సాంబార్ అయితే కందిపప్పు ఇలా శుభ్రంగా కడుక్కొని బాగా నీళ్ళు పోసి దానికి సరిపడా కొద్దిగా పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి కొన్ని పచ్చిమిర్చి వేసి చేతికి చెప్తా, ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, చిలకడ దుంపలు, ములక్కాడలు, ఉల్లిపాయలు అన్ని ఇలా వెజిటబుల్ బాయిలర్ లో పెట్టి ఇలా పెట్టేస్తాను అనమాట నేను పైన. అవునా? ఉడికిపోతాయా? పప్పు ఉడికేటప్పుడు ఆ స్టీమ్ కి ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ పెట్టేసి ఇలా లిడ్ పెట్టేయాలన్నమాట. అంతేనా? కుక్కర్ పెట్టరా? నువ్వే కదా హెడ్ లైన్స్ లో ముఖ్యాంశాలు అని చెప్పినట్టు కుక్కర్ లేకుండా వంట చేస్తుంది మా నాన్న. కుక్కర్ విజిల్ పెడితే నాకు పప్పు ఒక రకమైన వాసన వస్తుంది, కూరగాయలన్నీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. నాకు అలా ఇష్టం. అంటే వంట రాని వాళ్ళ గురించి వంట గురించి చెప్తున్నావు చూసా. మైసూరులో మర్చిపోయాను నేను. పీజీ అంటే డిగ్రీ కూడా తీసుకోలే ఇక్కడ. ఇప్పుడు ములక్కాడలాగా వస్తా, దోసకాయలు చిలకడ ములక్కాడలు వేరేలాగా మారిపోతాయి అంటరా. ఇప్పుడు చిలకడ దుంపలు ఎక్సిలర్లలో డాన్స్ చేస్తుందా? నీ నట స్వరూపాన్ని చూసి అవి కూడా ఇట్లా లేస్తాయి. దోసకాయ ఇలా కట్టదా? అదే కదా మన సాంబార్ స్పెషల్.
దిస్ ఇస్ కాల్డ్ అనసూయ సాంబార్, నో నట్టు అనసూయ. ఇదేదో చూడవలసిందేనండి. పప్పుడు గిద్దలేదా అందులోనే మూతి పెట్టావు. అంటే ఈ లెక్కన రేపటి వరకు టైం తీసుకుంటుందా? కాదు, నాకైతే 30 నిమిషాలు కొడుతుంది. అంతేనా? ఈ ముప్పి తప్పి కాదు. అసలు చూడవలసింది ఇదైతే అయితే. నిజంగా ముప్పి అంటే అసలు చాలా ఆశ్చర్యం ఉంది. పొద్దున ఇంత హడావిడిలో పప్పు సాంబార్ చేయాలంటే సాంబార్ ఇంట్లో ఉన్నప్పుడే వద్దు క్యాన్సిల్ నిజమే, అనుకుంటాం. సాంబార్ అంటేనే అది టైం Process. ఎక్కువ తీసుకుంటాదని మేమేంటంటే సాంబార్ ని చాలా అవాయిడ్ హాలిడేస్ చేస్తాం. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి షూటింగ్ లేని టమాటా అంటే ఈజీగా అయిపోతే కుక్కర్లో అలా పడేసామండి. నేను పప్పులు 30 మినిట్స్ ఒక అలారం పెట్టుకుని ఇది అలా ఉడుకుతూ ఉంటుంది. నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని పాటలు వినుకుంటా. ఆ 30 నిమిషాల దగ్గరకు వచ్చి అలా చూస్తే అన్ని ఉడికిపోయి ఉంటాయి. ఏం లేదు, పప్పు తిప్పేసి కూరగాయ ముక్కలు అందరూ వేసేసి చింతపండు పులుసు వేసి తాలింపు వేస్తే అయిపోయింది. నేను తినేపోతా. తినిపోతుందంట. షాపింగ్ కని మేము వస్తే ఇక్కడ వంటాని ఇక్కడ తింటానని ఏంటండి నాకు ఈ తంట. అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. వావ్! నాకేంటి రాసి ఎలా వచ్చేస్తుంది. ఇక్కడ వంట ఇక్కడ తింటా ఇక్కడేమో నాకు మంట. వావ్! బాగుందండి. ఇవి మా వాళ్ళ చాలా బాగుంది. అక్కడ నటన నుంచి థియేటర్ల నుంచి ఇక్కడ సింగింగ్ వరకు వచ్చారు. సో ఏది ఏమైనా ఉషా గారికి ఏ కష్టం లేదు, హ్యాపీగా నిజంగానే హాయిగా మంచిగా రెండు ఒకటి అది ఒకటి ఇది రెండు పడవల మీద కాళ్ళు పెట్టి అసలు ఇది షూటింగ్ లేనప్పుడు యాక్టింగ్ లేనప్పుడు సింగింగ్, సింగింగ్ లేనప్పుడు యాక్టింగ్, అసలు దానికి అదే అసలు అనిపించుకొని ఏంటంటే చాలా మంది అనుకుంటారు అనుకుంటారు పాప ఆవిడకి ఏ కష్టం లేదు. చూసారా చక్కగా వచ్చేసింది. భీమవరం నుంచి ఎలబోస్ ఎక్కేసింది, భీమవరం నుంచి వచ్చేసింది, ఇక్కడ సీరియల్ చేసేసింది, అక్కడ థియేటర్ నుంచి ఇక్కడేమో స్క్రీన్ మీద కూడా కనిపించేసి సింగర్ అయిపోయి వావ్. తర్వాత హౌస్ కూడా కొనేసిందండి ఆవిడకి ఏ కష్టం లేకుండా. నాకు కొంచెం చెప్పే అవకాశం ఇస్తారు. పండుగ సింగింగ్ అంటే ఇట్లా వచ్చి సింగేస్తే అయిపోతుంది. అంతే. నేను పాడతానే, నేను పాడినా వద్దు గజాల వద్దు గజ్జి వద్దు ఆ పాట నా పట్ట చామృతం సాంబారే వంకాయ కూరే. వీళ్ళు నన్ను ఇంటర్వ్యూ అడిగి నన్ను చెప్పనిస్తేగా ఏమైనా మీకు ప్రశ్నలు తూటాల్లో వదిలేస్తున్నారు, సమాధానం మాత్రం వింటలేదండి. ఎట్లా అండి? ఏ కష్టం లేదు, అర్థమైపోయింది. లైఫ్ ఈజ్ జాలీ, ఎంజాయ్. అర్థమైంది. ఏం జాలీనే చెప్పు ఏం ఆ 2 సీరియల్ తర్వాత నాకు వేషాలు వస్తాయిగా. అప్పుడంటే హైట్ ఉండాలి, తెల్లగా ఉండాలి, అలా ఉన్న వాళ్ళని సీరియల్కి తీసుకునేవారు. నాకు చూస్తే మొహం అంతా పింపుల్స్, నల్లగా మొహం అంతా జుట్టు, అక్క నిజమా అక్క? మేక పిల్లలా ఉండేది. అసలు ఏమీ రాలే. నిజంగా అవకాశం రాలేదా? అసలు ఏమీ అవకాశాలు రాలేదు. అప్పుడు నాకు ఎక్కడో అప్పుడప్పుడు చిన్నప్పుడు కూండ్రగం తీయడం అలవాటు. పాటలు ఇష్టం. బాత్రూమ్ సింగర్ లాగా మా అమ్మగారు ఒకటి 50 రూపీస్ 50 పైసా పెట్టి పాటల పుస్తకాలు కొనుక్కొచ్చేవారు బస్ స్టాండ్. ఆ అభినందన పాటలు అవన్నీ పాడేస్తా ఉండేది, అది నాకు దోచినట్టు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఆయన ఎవరో ఉంటే తబలిస్ట్ అనమాట. ఆయన పట్టుకుని ఏదైనా 1-2 పాటలు పాడతానండి, అవకాశాలు ఇప్పించండి అంటే పాండు గారని ఆయన మాకు ఇక్కడ మువ్వ ఆర్ట్స్ శ్రీధర్ గారని ఒక ఆర్కెస్ట్రా ఆర్గనైజర్కి పరిచయం చేశారు. అప్పుడు హైదరాబాద్లో అసలు తెలుగు పాటలే లేవు, ఓన్లీ ఎన్నెన్న జన్మల బంధం, బావలు, సయ్య. హిందీయే, మొత్తం హిందీ పాటలే. నేను వెళ్ళి ఫస్ట్ ఎన్నెన్న జన్మల బంధం పాడిన తర్వాత కుర్చీలో కూర్చొని అని నిద్రపోయేదాన్ని. లాస్ట్ లో లేమ్మలే అని బావలు, సయ్య పాడి ఇంటికి వచ్చేదాన్ని. అట్లా పాడుతూ ఆ వచ్చిన డబ్బులతోటి ఇల్లు మెయింటైన్ చేస్తూ మళ్ళీ చూస్తే ఇంతమంది ఇంకా విషయం మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని. నాకు సీరియల్ రాలేదు కానీ ప్రోగ్రామ్స్ లో ఫుల్ బిజీ అయిపోయా. ఇక్కడ తెలుగు సింగర్స్ నేను కొంచెం పాట పాడుతూ రామ్మ చిలకమ్మ అలా డాన్స్ చేయడం, నాకు నా స్టైల్లో నేను డాన్స్ చేయడం ఇక్కడ హైదరాబాద్ బాగా నచ్చేసింది అనమాట. అది నువ్వు కావాలనేది చేద్దామని కాదు, ఆ పాట పాడుతూ ఆ జోష్ లో అలా డాన్స్ చేయడం నాకు ఇష్టం. అది వీళ్ళకి నచ్చేసింది. నచ్చేసి అమ్మాయి ఉషా గారికి చెప్పండి మనసుతో చేసావు కాబట్టి నాకు చాలా ఇష్టం అట్లా పాడుతూ డాన్స్ చేయడం. ఇష్టం బాధ్యతలు కూడా మనకి అవన్నీ గుర్తు చేసాయి. మీరు అన్న పాయింట్కి వస్తున్నా. అలా మేము
నేను సాంగ్స్ పాడుతూ ఫుల్ బిజీ అయిపోయాను. మంచిగా అంటే బాగానే కలిసి వచ్చింది. మా అబ్బాయి పుట్టేంత వరకు నాకు అసలు ఢోకానే లేదు. ఉమ్, మా అబ్బాయి పుట్టిన తర్వాత కూడా మా వారికి ఫుల్ కలిసి వచ్చేసింది. మా వారు కర్రీ పాయింట్స్ పెట్టారు, వావ్. అసలు మామూలుగా లేదు. ఎక్కడ హైదరాబాద్? హైదరాబాద్లోనే కర్రీ పాయింట్స్, ఎస్ఆర్ నగరు, మోతీ నగరు, మొత్తం సత్యం థియేటర్ దగ్గర అన్ని కర్రీ పాయింట్స్. ఆయన ఫుల్ మామూలుగా కాదు, హవా హవా ఏ హవా, అలాంటి హవాలో ఉన్నాం అనమాట. సో యాక్చువల్ గా పెద్ద రెస్టారెంట్ ఉండాలండి హైదరాబాద్ లో. ఒక మెయిన్ ప్లేసెస్ లో 4-5 రెస్టారెంట్లు ఉండవలసిందే. మరి ఆ డబ్బంతా ఏం చేశారు ఉషా? ఆ డబ్బంతా ఏమని చేసామంటే, వైకుంఠపాళిలో మనం అలా పైకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాము కరుస్తుంది చూసారా? అవును. ఆ పాము కూడా ఏదో పేరుంది. అది ఆ పాము కరంగానే మళ్ళీ తోకలు అనకొండ కాదు, అనకొండ, అక్కలకొండ, చెక్కలకొండ కాదు, దాని పేరు చాలా దారుణంగా ఉంటది. ఇన్ని పాములు ఉంటాయి కదా, అవునే, అవును. ఘటోత్కచ ఒకటి ఏదో ఉంటది. ఏదో అది అలాంటి ఒక పెద్ద పాము గరిచింది మమ్మల్ని. ఏమంటే వైకుంఠపల్లిలో ఆ పాము గురించి కామెంట్స్ లో పెట్టరా ప్లీజ్. కామెంట్స్ లో పెట్టరా మరి. ఆ పెద్ద పాము కరిచి, అనకొండ అంటది. ఆ పెద్ద పాము ఏంటని అడగరే, ఏంది అసలు? మా వారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. సినిమా పేరు మాత్రం నన్ను అడగండి, నేను చెప్పను. అదే పేరా? నన్ను అడగండి నేను చెప్పను, అదేనటువంటి టైటిల్. ఆ సినిమా ప్రొడ్యూస్ అయిన తర్వాత మొత్తం లాస్ అయిపోయి తోకలోకి వచ్చాం మేము. తలలో ఉన్నవాడు, తలలో ఉన్న వాళ్ళ అక్కడ వేసిన కాటు, ఆ కాటు విషయం తొక్కడికి వచ్చేసింది అనమాట. తోకలోకి వచ్చాం. తోకలోకి వచ్చిన అసలు తర్వాత నమ్మబుద్ధి అవ్వట్లేదు అక్క, నిజంగా. అంటే మనిషి నిజంగా కష్టపడి ఒక రంగం వదిలేసి, అసలు తను ఎంచుకున్న రంగం సినీ రంగం, అది వదిలేసి సింగింగ్ రంగంలోకి వచ్చి, ఇది కూడా నాకు అసలు ఆనందంతో చేస్తున్నా అనుకున్న టైంలో, హ్యాపీగా ఉండాల్సిన టైంలో మంచిగా వచ్చిన, అదే అంటారు కదా ఏదో అని, డబ్బులు వస్తే ఏం చేయాలో అర్థం కాక ఒక ఒక గ్రహణమే ఏదో అంటారు కదా అక్క. అంతే. అప్పుడు ఏం చేయాలో తెలియక అది ఒక దాంట్లో పెడితే, సరే నమ్ముకుందేమో, అది హిట్ ఆయనకి అవుతారేమో చిన్నప్పటి నుంచి అనుకున్నారేమో. ఫ్యాషన్ ఉంది సినిమా తీయాలని. ఆ ఫ్యాషన్ కోసం ఆయన అసలు మేమేమైపోతున్నాం అని కూడా ఆలోచించకుండా మొత్తం తీసుకెళ్లి పెట్టుబడి పెట్టేశారు అంతే, గుడ్డిగా. అంటే ఆయన ఏమనుకున్నారంటే లాభం వస్తుంది, ఇంతకింత సంపాదించవచ్చు అనుకున్నారు. అదే 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 అదేం చేసినట్టు తోకలకు తీసుకెళ్ళింది. తోకలకు తీసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కరోనా వచ్చింది, అదో పెద్ద యుద్ధం. ఆ కరోనా తర్వాత 2003లో 2023లో ఏం లేదు, నాకున్న మనం ఐటీ ఎలాగో పే చేస్తూ ఉంటాం కదా, ఆ ఐటీలో కొంత లోన్ తీసుకుని ఈ ఓల్డ్ ఫ్లాట్ కొనుక్కుని, ఇది నా ఇల్లు, నాకు తలదాచుకోవడానికి ఇది ఒక గూడు అనుకుని ఈ ఇల్లు కొనుక్కున్నా, ఈ ఫ్లాట్. సూపర్ అండి. అయితే ఆర్టిస్ట్కి ముందు హైదరాబాద్ లో కావాల్సింది మనకంటూ ఓన్ ఒక హౌస్ అవును, కావాలి. నాకు కరోనా టైంలో అండి ఇల్లు మారదామంటే ఆర్టిస్ట్ కంటే మేము ఇల్లు ఇవ్వన్నారు. ఇది నిజం. ఇది ఆర్టిస్ట్ చాలా మంది ఎదుర్కొన్నారు. చాలా మంది చాలా మంది ఎదుర్కొన్నది అది. కాబట్టి ఈ విషయంలో అయితే మనం బట్ అక్క, నా- ఆ, ని- ఆ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అసలు కరోనా టైం అనేది, అంటే నిజంగా చెప్పాలి, జీవితాలు నిజంగా చూపించింది. ఇంకోళ్ళు అయితే అసలు నిజంగా చెప్పడానికి కూడా రావట్లేదు నాకు కూడా. ఆ టైంలో అన్ని వదిలిపోయి, అన్ని డబ్బుని చూసి ఇలా చూసిన మనిషి అన్ని సమస్తం వెళ్ళిపోయాయి అన్న క్షణంలో మనిషి నిజంగా చెప్పాలంటే నిర్మానుషం, గుండె చాలా, ఏం చేయాలో అర్థం కాదు, డిప్రెషన్ లోకి వెళ్తారు. ఇంకే అసలు ఏం కళ్ళ ముందు కనిపించదు, ఏ వేసుకొని తినే, ఎక్కడికైనా వెళ్ళిపోవాలా అని కూడా వస్తాయి, కానీ కరోనా టైంలో గుండె అయితే నిబ్బరంగా ఇక్కడ దాకా వచ్చి నేను చూస్తావా, అసలు మా పిల్లలు బయటకు వస్తారా, బయటకు వెళ్తారా, అసలు నేను చేయగలుగుతానా నేను వర్క్? చేయగలుగుతానా వర్క్, మళ్ళీ అసలే సినిమా తీసి జీరోకి వెళ్ళిపోయాం, ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అసలు నేను అసలు మనిషిని అవుతానని అనుకోలే. ఆ టైంలో నేను మాటే మంత్రం సీరియల్ లీడ్ వేషం వచ్చింది, మదర్ వేషం. అవును అవును, అది నా వీల్ చైర్ లో టాలెంట్. కూర్చొని వీల్ చైర్ లో కూర్చొని అలీ రజాక్ మదర్. ఆ, ఓహో, నీ అవును. వీల్ చైర్ అక్కడ ఇచ్చావా? ఫస్ట్ నీ వీల్ చైర్ అది నా వీల్ చైర్. తీసుకోవాలి. అక్కడ దగ్గర నుంచి చెల్లి గారు ఇక్కడ తీసుకున్నారండి కార్తీక ఒకటి దీపంలో. నేను నాకు ఒకటి చిన్నప్పుడు ఒక కోరుకుండే, ఎట్లా అంటే స్వాతి పుస్తకం చదువుకుంటూ ఉన్నప్పుడు నా ఫోటో స్వాతి పుస్తకం మీద వస్తే బాగుండు అని కోరుకుండే. కానీ
మాటే మంత్రం సీరియల్ టైం అప్పుడు బస్సుల మీద నా ఫోటో, అవును అసలు వీల్ చైర్ తోటి అవును. ఆటోల మీద నా ఫోటో. అబ్బా అప్పుడైతే నా డ్రీమ్ నెరవేరిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సూపర్ సూపర్. అన్ని మనోధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు ఇప్పటికీ ఎంత స్ట్రగుల్ అన్నా రాని మనం చేసి తీరుతాం అన్న ఒకది పెట్టుకుని నీకు ఒక టర్నింగ్ పాయింట్ చెప్పలేదు ఇక్కడ. నా 10th అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ 2001 లో వచ్చాము. అప్పుడే మా మదర్ చనిపోయారు. ఇది ఇంకా పుండు మీద కారం చల్లినట్టు. మా మదర్ చనిపోయారు, మా పెద్ద తమ్ముడు పెళ్లి, మా చెల్లి పెళ్లి, మా చిన్న తమ్ముడు పెళ్లి, ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసాం. వాళ్ళు ఇప్పుడు 2 పిల్లలతోటి సంతోషంగా ఉన్నారు. అంటే ఆ బాధ్యత నెరవేర్చినందుకు మా అమ్మకి నేను మా అమ్మ తరపున అది మా అమ్మకి నేను తను ఏదైతే అనుకుందో నా కూతురు నా పిల్లల్ని బాగా చూసుకుంటుంది ప్రయోజకుల్ని చేస్తుంది అనుకుంది. ఆ మా అమ్మకి ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నా. నమ్మకాన్ని నిలబెట్టుకో. అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటది అక్క నీకు 100%. నిజంగా అది కన్న తల్లిదండ్రులు చేసిన ఏ పూలతో ఏదో చేస్తారంటారు కదా, బంగారు పూలతో ఏ పూలతో చేస్తారో తెలియదు కానీ ఆ బ్లెస్సింగ్స్ నీకు ఎప్పటికీ ఉంటాయి 100%. అది ఎందుకంటే కళాకారుల కుటుంబంలో పుట్టినప్పటికీ అందరూ ఆర్టిస్టులు అవ్వాలని ఏమీ ఉండదు. అందరూ అవ్వాలని కూడా కోరుకోరు. ఒకరు అయినప్పటికీ వాళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంటుందండి ప్రతి పెద్దవాళ్ళ ఒక్కరికి ఇంటికి కూడా. పెద్ద అనగానే. కాబట్టి వాళ్ళు ఆ బాధ్యతను తీసుకొని ఎంత స్ట్రైన్ అవుతారు, ఎన్ని కష్టాలు పడతారు అనేది మాత్రం కళాకారులందరికీ తెలుసు. ఒక్క ఉషా గారు కాదు, నటకుమారి కాదు, స్వర్ణ కాదు, అందరికీ ఉంది ఇది. కానీ చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి, పడ్డ ఇబ్బందులు ఉంటాయి. అవి చెప్పుకుంటే చాలా ఉంటాయి నిజానికి. కాబట్టి కళాకారుల్ని ఎప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మీ యొక్క సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఇస్తుండాలి. మంచి మంచి కామెంట్స్ పెడుతూ మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు కూడా, మేము ఈ యొక్క ఫీల్డ్ లో ఉన్నంత వరకు కూడా అంచెలంచెలుగా మేము కూడా ఎదుగుతాం. అదొక స్టామినా ఎలా ఉంటుంది, బూస్టింగ్. పవర్. ఆ తర్వాత ఏముంది, మనం కలుసుకున్నాం కార్తీక దీప సీరియల్లో. ఇలా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అవన్నీ ఏంటి అన్ని. కాకపోతే నేను ఒకటి మాత్రం తెలుసుకున్నా, మన లైఫ్ ఎప్పుడు ఇలా అప్ అండ్ డౌన్స్ తోనే అలా అంతే. అదే బెస్ట్. మరీ ఒకేసారి పైకి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ తర్వాత చాలా కింద పడిపోతాం. సరే ఇప్పుడు ఏంటి అనుగాడి గురించే మొత్తం తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎక్క ఆగక్క నువ్వు ఇప్పుడు బ్రహ్మాండంగా అసలు ఏంటంటే కొట్టే తెచ్చే ఎంత క్లుప్తంగా చెప్పామంటే ఇమాజినేషన్ లో కూడా వెళ్ళిపోయా కొన్నిసార్లు. నిజంగానే అంటే ఇంతమందిని ఎలా పెంచగలిగింది అమ్మ మాట నెరవేర్చడానికి. అంటే ఏ కష్టమైన పడి ఒక మనోధైర్యంతో గెలిచావని చెప్పావా? ఓకే చెప్పావు కాబట్టి మరి నట్టుగాడు ఏం చేశాడు? నట్టుగాడైతే అసలు అదే అసలు అక్క ఈ బాలకృష్ణ డాన్స్ సూపర్. చిరంజీవి డాన్స్ బాలయ్య బాబుని జై బాలయ్య అంటే జై బాలయ్య చేస్తుంది, నాగార్జున గారు అంటే కింగ్ అని చూపిస్తుంది మనకి. అసలు ఇక చిరంజీవి అంటే చింపి చేసుకుంటుంది పేక. చిరంజీవి మెగాస్టార్ ని చూపిస్తుంది. డాన్స్ లో ఏం చూపించదు, నటనలో ఉంది, డాన్స్ లో ఉంది, అన్నిట్లో ఉంది. దానికి ఏం కష్టం, దాన్ని అడగడానికి కూడా ఇంటర్వ్యూ చేయడానికి కూడా నాకు అసలు ఇప్పుడు నేను మిమ్మల్ని నేను చెప్పాను అక్క నీకెందుకే ఇప్పుడు నిన్ను అడిగింది కదా, ఇంటర్వ్యూ ఒకసారి అయిపోతుంది కదా. అందుకంటే షాపింగ్కి వెళ్తా మనం. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం కాదు కదా, ఏదో ఇప్పుడు కటింగ్ లో అది టైం పాస్ చేయడం. అంటే నేనే వెర్రి పుష్పన్న. అంటే మీరు అడగంగానే నేను అన్ని చెప్పుకున్నాను. మేము అడిగామండి, మీరెందుకు చెప్పారండి? చెప్పారు, అది కూడా మంచిది. మీకు తెలిసింది కదా. అంటే మీరు అడిగితే మీరు చెప్పరు. అంటే మీ పర్సనల్స్ మాత్రం లాక్. అసలు నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది అక్క. అంటే అట్లా కాదు, ఏదో క్యాజువల్ గా అడిగింది. సరే నటకుమారి గారు, సరే ఓకే మీ మాట మీద ఆ మాట మీద దాన్ని మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? కాదండి, నేను చాలా హట్ అయ్యాను. ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పాను. మీరు అడిగితే ఏదైనా చిన్న విషయం అడిగితే మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు? అది నువ్వు చెప్పు స్వర్ణ, నేను చెప్తానన్నా. నువ్వెందుకు అంత హై పిచ్ లో మాట్లాడుతున్నావు?
నీ మీద సరదాగా అడుగుతా. సరే నాకు ఇంట్రెస్ట్ లేదండి, నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, ఎప్పుడు ఇంటర్వ్యూ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతానులే, మీరు చేసుకుని వచ్చేసాను. మరి ఏదో ఒకటి పడండి. నక్కుమారి గారు అక్క అదేనండి, నాకు ఇంట్రెస్ట్ లేదండి. కాదు మనం ఇంత హ్యాపీగా కలిసాము, మాట్లాడుకుంటూ ఉన్నాం, మీరు ఇలా వెళ్ళిపోతే ఎట్లా మధ్యలో? అవును ఇంటర్వ్యూ అన్నాను అంటే ఇదంతా బోర్ పట్టకుండా ప్రేక్షకులకి కొంచెం మీరు 4 ముక్కలు చెప్తారు, ఈ లోపు అవి కూడా ముగుతాయి, తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్దాం అనుకుంటే ఎందుకు ఇంటర్వ్యూలు చెప్పి ఆ జనాల్లోకి అందరికి తెలియాలా? ఇది అవసరమా? కొన్నిసార్లు నువ్వు చెప్పు, మరి నేను వెళ్ళిపోతున్నా, నువ్వు చెప్తే అక్క ఏంటక్క? సరే అక్క వదిలే, ఏ పోనీ. సరే ఓకే, ఇంకా వదిలే అక్క. సరే నీకు అంత ఇది అని లేదు, ఏదో జస్ట్ క్యాజువల్ గా ఏదో మనం ఇంత సరదాగా ఇంత ఫ్రెండ్షిప్ ఉంటామని అడిగాం, కానీ నువ్వు ఇంత సీరియస్ అవుతావని అస్సలు అనుకోలేదు అక్క. ఏదో సరదాగా జోక్ తీసుకొచ్చు. మేము ఫేమస్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టారు. డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్ లో డైలీ కామెంట్ చేస్తాం. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ మీకు ఫుల్గా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.